తెలివి ఉండాలన్న దేనికైనా. అది రేవంత్ రెడ్డికి ఉందో ఒప్పుకోరా మీరు? తెలివి లేదన్నా. తెలివి ఎవరికి అందరికి ఉంటుంది. లాబింగ్ చేసేటోళ్ళు కావాలి. ఢిల్లీలో ఏంది, అక్కడ పరిచయాలు పెంచేటోళ్ళు కావాలి. అక్కడ రేవంత్ అన్నకు టీం ఉన్నది. జీరో నాలెడ్జ్. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండో అప్పుడు రేవంత్ రెడ్డికి జీరో నాలెడ్జ్ నాకు తెలిసి. అక్కడ ఏఐసిసి అక్కడ తిప్పేంతనైతే లేదు. చంద్రబాబు నాయుడు సార్ ఉంది కదా, సారు అంటే అప్పుడు కాంగ్రెస్లో మాతో పోటీ చేసిండు కదా సారు. అంటే ఆయనకు అభిమానాలు ఉండొచ్చు, సోనియా గాంధీ మేడంతో ఆ రోజులలో ఏమైనా మాట్లాడి ఉండొచ్చు. అంటే నేను అనుకున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఎట్లా వచ్చింది అన్న? పదవి వాస్తవంగా ఏంటంటే రేవంత్ అన్న నేను పొగుడుతున్నాను కాదు, కానీ సభలు పెట్టిండు. పార్టీ కేసీఆర్ మైనస్ల వల్ల మా పార్టీ జనాలు మార్పు తీసుకొచ్చి కాంగ్రెస్కు తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి ఓట్లు వేసారు. మాకు 100% వేసారు. అట్లా వచ్చింది. నేనేమనుకున్నా అంటే అరే గద్దారన్న అవార్డ్స్ అనగానే నీ అమ్మ రెడ్డి కాదరా రేవంత్ అన్న, నీ అమ్మ ఒక దళిత నాయకుడు అంబేద్కర్లే కౌపిస్తుండ్రా భయ్ అనిపించింది. మీరు అనుకొని ఫీల్ అయినా. తర్వాత ఇక కొడుతుంటే ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క లీడర్, ఒక్కొక్క పక్కకు పెట్టుడు. ఇయ్యాల ఒక విషయం అన్న, వేరే కూడా అవసరం లేదు. నీలం మధుని పటంచెర్ల తీసుకొచ్చారు, కాటసీన్ అన్నని తీసుకొచ్చారు. ఆయనకు మిస్గైడ్ చేశారు. ప్రజలు ఏందన్నా, ఓ పటేల్ నిలబడ్డాడు అనుకో, ఆ పటేల్కు 10 పార్టీలు తిరగని ఓట్లు వేస్తారు మన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. కానీ ఒక బీసీఓ ఎస్సీ 2 పార్టీలు చేంజ్ అయితే నీకు ఆగలేదురా, కాలు ఉబ్బ ఆగలేదురా అంటారు. అవునా? అయిపోతుందా? ఇవాళ నీలం మదన్నని ఫెయిల్ చేసిరు, కాటసీన్ అన్నని ఫెయిల్ చేసి గూడెం మైపాల్ రెడ్డిని ప్రొటెక్షన్ చేసుకోరు. వాళ్ళు ఏ పార్టీలలో ఉండని